రైట్, ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అంటే వైసీపీకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు కేవలం 5 స్థానాలకే పరిమితం అవ్వడము, కూటమి 37 స్థానాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుందన్న విషయంపైన ఒకసారి శ్రీనివాస్ మా ప్రతినిధి అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ అప్డేట్స్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ వైపుగా ఈ రిజల్ట్ వెళ్ళే అవకాశం ఉందంటారు? సార్, ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదటి రౌండ్ నుంచి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు లీడ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 100 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉన్నట్టు కూడా మనం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో చూడడం జరిగింది. అయితే ట్రెండ్స్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి రౌండ్ నుంచి కూడా ఇటు కూటమికి సంబంధించిన నేతలు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంగళగిరి నుంచి లోకేష్ కావచ్చు, ఇలా కీలక నేతలందరూ బొచ్చయ్య చౌదరి ఆ కీలక నేతలందరూ కూడా ఈ ట్రెండ్స్ను కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆధిక్యతను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా మనకి మొదటి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క రౌండ్లో కూడా అంటే డిఫరెంట్ ట్రెండ్స్ వెలువడుతున్న నేపథ్యం చూస్తున్నాం. కొంతసేపటి కింద మనం చూసినట్లయితే కడప పార్లమెంటు సంబంధించి అవినాష్ రెడ్డి లీడ్లో కనిపించారు. తర్వాత అనూహ్యంగా షర్మిల లీడ్లోకి రావడం జరిగింది. ఇలా చూసినట్లయితే ట్రెండ్స్ చూసుకుంటూ వెళుతున్న కనుక ఫస్ట్ రౌండ్ ముగిసేదానికి దాదాపుగా 40 స్థానాలకి దగ్గరగా కూటమి నేతలు లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరొక 8 స్థానాలు దరిదాపుగా వైసీపీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయా, లేదు అంటే కనుక మారేటువంటి పరిస్థితులు ఉందని తెలియాల్సిన పరిస్థితి ఉంది. సెకండ్ రౌండ్కి ఇంకా కొంత సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ వైసీపీ నేతల్లో ఎక్కడా కూడా ఆనందం కానీ ఎక్కడా కూడా అధైర్యం కానీ తగ్గలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు సంబంధించి ఏదైతే ట్రెండ్స్ మొదలైన తర్వాత మొదటి రౌండే ఎన్నిక పూర్తి కాదు అని చెప్పనే దాని మీద చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 30 నుంచి 40 స్థానాల వరకు మాత్రమే, 35 నుంచి 40 స్థానాలకు మాత్రమే టీడీపీ ప్రజెంట్ ఆధిక్యతను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అదే టీడీపీలో అత్యధికంగా గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు అని చెప్పిన ఇప్పటివరకు అంచనాలు వేస్తూ వచ్చారో అంచనాలో అందులో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే లీడ్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి మొదటి నుంచి వైసీపీలో అనగంజులో ఉంటారు, ఓడిపోతారని చెప్పని ఎవరినైతే అభ్యర్థుల్ని మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా వెనకబడినట్టు తెలుస్తూ ఉంది. అయితే మొదటి నుంచి మనం చూసినట్లయితే 40 స్థానాలు దాదాపుగా టీడీపీ కంటిన్యూ ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి కృష్ణా జిల్లాలో భిన్నమైనటువంటి వాతావరణం కూడా వేస్తుంది. ఇటు గన్నవరం కానీ గుడివాడ కానీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సెంటర్గా చూశారు. వల్లభనేని వంశీకి అదేవిధంగా కొడాల గెలుపు అనేది తప్ప వాటమి అనేది దరిదాపులు కూడా రాదు అనే పరిస్థితుల నుంచి వాళ్ళు కూడా వెనకంజలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరో పక్క నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కూడా కీలకమైనటువంటి కొన్ని అంటే ఇటు నందిగాం కావచ్చు, అదేవిధంగా తిరువురు కావచ్చు, ఈ 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా పూర్తిగా మొదటి నుంచి అన్ని సర్వే సంస్థలు కూడా వన్ సైడ్ ఇటు వైసీపీకి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మండలాల వారీగా నమోదైనటువంటి ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఉందో ఆ ఓటింగ్ పర్సెంటేజ్ నుంచి మొదటి నుంచి వైసీపీ అంచనా వేస్తూ ఉంది. ఈ మండలాల్లో ఈ బూత్లో ఇంత ఓటు పోలవుతుంది, ఈ పార్టీ అంటే ఆ వైసీపీ పార్టీకి ఇక్కడ ఇంత ప్రాధాన్యత, ఇంత ఆధిక్యత ఉంది, అదేవిధంగా టీడీపీకి ఇక్కడ ఇంత ఆధిక్యత ఉంది, అదేవిధంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అదే మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో కూడా మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అత్యధికంగా మెజారిటీ ఉన్న స్థానాల్లో మాత్రం ఇటు కూటమి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది. అదే నామమాత్రపు మెజారిటీ ఉన్న తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్ళేపాటికి ఆ ట్రెండ్స్ మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సార్. రైట్, ఓవరాల్గా అయితే మనకి లేటెస్ట్ బ్రేకింగ్స్ అంతున్నాయి. దాని ప్రకారం చూస్తే కడపలో టీడీపీ అభ్యర్థి, కడప అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంటే, మరోవైపు హైదరాబాద్లో మాధవీలత కూడా ముందంజలోకి వచ్చినట్టుగా, ఎంఐఎంని వెనక్కి తోసి మరి ముందంజలోకి వచ్చినట్టుగా మనకు ఒక సమాచారం అందుతోంది. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్, అంటే ఓవరాల్గా చూస్తే పార్లమెంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ అక్కడ పర్ఫామ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వైసీపీ కేవలం 2 స్థానాలు పరిమితం అవడం, టీడీపీ ఇప్పటికే 9 స్థానాల్లో ముందంజలో ఉండడం, ఇది అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఎన్డీఏ అన్నది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక వేవ్ అయితే నడుస్తుంది.
100% పార్లమెంట్కి సంబంధించి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి సర్వేలు ఏదైతుంటే నేషనల్ పోల్స్ చేసినటువంటి ఫ్రీ పోల్ సర్వేస్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది. లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది కూటమి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఆ దేశం మొత్తం మీద కూడా ఎన్డీఏ కూటమికి ఈసారి మరొకసారి అవకాశం ఇస్తున్నారు దేశ ప్రజలు. అందులో సమస్య లేదు. నరేంద్ర మోడీ ఒక విధానాలని దేశ ప్రజలు గౌరవిస్తున్నారు, దేశం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవిస్తున్నారు. కాబట్టి ఇందులో ఉన్నతంగా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ యొక్క విజనరీని కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి లోక్సభ స్థానాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన సర్వేలో కూడా లోక్సభ స్థానాలకు నిర్వహించినటువంటి అన్ని సర్వేల్లో కూడా దాదాపుగా టీడీపీకి 17 నుంచి 18 స్థానాల వరకు కూడా కూటమికి అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో 25లో నుంచి 8 నుంచి 7-8 స్థానాల వరకు వైసీపీకి అవకాశం ఉందని చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే అవినాష్ మన కడప పార్లమెంట్ను చూసినట్లయితే కనుక అక్కడ డ్యామేజ్ అత్యధికంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే కనుక షర్మిల ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్లో అనూహ్యంగా కాంగ్రెస్కి వెళ్ళటం, అదేవిధంగా కడప నుంచి ఆమె కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగటం, అక్కడ జరిగినటువంటి వివేక హత్య కేసుని ఆమెకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, దానికి సునీతమ్మ అదేవిధంగా సౌభాగ్యమ్మ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమెకు మద్దతు ఇవ్వటం. అంతేకాకుండా రాజశేఖర రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మండలాల్లో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మండలాలు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకసారి షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెని వాళ్ళు ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ కూడా షర్మిలకి కలిసి వచ్చినాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్కి ఒక స్థానం కనుక ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానం కనుక వస్తే, అయితే మిగతా అన్ని స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎంపీ స్థానాలకు సంబంధించి మొదటి నుంచి నిర్వహించినటువంటి అన్ని ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, పోస్ట్ పోల్ సర్వేస్, అన్ని సర్వేస్లో కూడా పూర్తి స్థాయిలో లోక్సభ స్థానాలకి ఆధిపత్యం చలాయించేటువంటి అవకాశం ఎన్డీఏ కూటమికి ఉందని మొదటి నుంచి కూడా చెప్పినటువంటి నేపథ్యం చూస్తూ వస్తున్నాం సార్ మనం. అది అలా చూసినట్లయితే కనుక క్రాస్ ఓటింగ్ కూడా అత్యధికంగా జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఈ టర్మ్లో త్రికోణ పోటీ అని చెప్పిన కాంగ్రెస్ అంటే త్రికోణ పోటీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నామమాత్రపుగానే అన్ని చోట్ల అభ్యర్థులు నిలబెట్టింది. గుర్తింపు లేనటువంటి అభ్యర్థులు కూడా చాలామంది పోటీ చేశారు. కాబట్టి కాంగ్రెస్ని మనం పరిగణలో తీసుకోకపోతే ఒక వైసీపీ నుంచి మాత్రం 175 నుంచి వైసీపీ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా కూటమి నుంచి 3 కలిసి పోటీ చేశారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క సింబల్కి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక చోట కమలానికి ఓటేస్తే, ఒక చోట గ్లాస్కు ఓటేయాల్సిన పరిస్థితి ఉంది, ఒక చోట గ్లాస్కు ఓటేస్తే సార్ సైకిల్కి ఓటేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా చూస్తే కొన్ని ప్రైవేటు వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా చోట్ల ఆ పార్టీ సింబల్ అనేటువంటి గ్లాస్ గుర్తు కూడా కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ క్రాస్ ఓటింగ్కి అవకాశం ఎక్కడైతే వీళ్ళ 3 కలిసి పోటీ చేస్తున్నారో దాని క్రాస్ ఓటింగ్ కూడా అత్యధికంగా జరిగే అవకాశం అయితే ఉంది. కానీ మొదటి నుంచి లోక్సభ స్థానాలకు సంబంధించి చూస్తే కనుక దాదాపు 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నటువంటి ప్రీపోల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో సర్వేలు 100% 18 నుంచి 20 లోపు కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితులని మొదట టీడీపీని మాత్రమే సర్వే చేసి అప్పుడు ఉన్నటువంటి కొన్ని సర్వే సమస్యలు చెప్పడం జరిగింది. తర్వాత కూటమికి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్.